అదొక ఊరు. ఆ ఊర్లో ఒక స్కూల్ ఉంది. స్కూల్లో ఒక టీచరు పనిచేస్తున్నాడు. ఓ రోజు ఒక టీచర్కి ఒక మంచి మనసు వచ్చింది. టీచర్ అన్నాడు, రే మీ అందరికి ఒక్కోళ్ళకి 100 రూపాయలు ఇస్తాను రా, మీకు నచ్చింది తీసుకోవచ్చు సరేనా. ఎవరు పిల్లలకి గంతలు వేసినారు. మొదట అడిగాడు, ఏం తీసుకుంటావు? చాక్లెట్ సార్. నువ్వేం తీసుకుంటావు? పెన్ను. నువ్వేం తీసుకుంటావు? బట్టలు. నువ్వేం చెప్పులు. అలాగ ఒకళ్ళు చెప్పారు. సరే టీచర్ 100 రూపాయల నోట్లు కొత్త తెచ్చినాడు. 100 మంది అంటే 100 మందికి పనిచేసినాడు. చివరికి ఒకరిని అడిగినాడు, రే నువ్వేం చేస్తావు? నాకు దీంతో ఒక పని ఉంది సార్. ఏం పని ఉంది? మా అమ్మకు కంటికి అద్దాలు కొంటా సార్. మీ అమ్మకు కంటికి అద్దాలు కొనడానికి మీ డాడీ ఉన్నాడు కదా. మా డాడీ నేను కడుపులో ఉన్నప్పుడు చనిపోయాడు సార్. మా అమ్మే నన్ను పెంచి పోషించింది. టైలర్ పని చేస్తుంది. వచ్చే డబ్బుతో నన్ను ఇక్కడ దాకా తెచ్చింది. ఆ మిషను సూది దారం చూసి చూపు కోల్పోయింది సార్. మా అమ్మకు కంటి అద్దాలు తెచ్చిస్తా. అద్దాలతో ఇంకెక్కువ బట్టలు బాగా కుడితే దాని ద్వారా డబ్బులు ఎక్కువ వస్తే నేను చదువుకొని ఇంకా గొప్పవాడిని అవుతాను. మిగతా పిల్లలంతా నిచ్చేష్టలు చేసిన. ఒక 20 ఏళ్ళ తర్వాత అదే టీచరు అంటే అదే క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్నాడు. దాదాపు ఉదయం 11 గంటలప్పుడు ఆ స్కూల్లోనికి వెహికల్స్ అన్నీ జూమ్ అంటేనే కాంపౌండ్లోకి వచ్చి ఆగినాయి. ఒకళ్ళు యూనిఫామ్తో ఉన్నారు. పోలీసులు లాంటి వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఇన్నోవా అనే కారు దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుండి తీశారు. ఒక ఆయన అక్కడి నుండి బయటకు వచ్చిన సీన్ కట్ చేస్తే ఆ టీచర్ ఉన్న క్లాసులోకి వెళ్ళాడు. టీచర్ కాళ్ళ మీద పడ్డాడు. టీచర్ ఒకసారి షాక్. ఈ టీచర్ ఆయన 2 చేతులు పట్టుకొని లేపాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచాడు. సార్ నేను మీ రుణం తీర్చుకోలేను. ఇది నేను ఈ స్థానంలో ఉండటానికి మీరు ఇచ్చిన 100 రూపాయలు కారణం. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పదామని వచ్చిన. మీరు ఇచ్చిన 100 రూపాయలతో నేను చెప్పినట్లుగా మా అమ్మ కంటద్దాలు తీసుకొని వచ్చిన. మా అమ్మ బాగా కుట్టడం మొదలుపెట్టింది. డబ్బులు వచ్చినాయి. దాంతో నన్ను బాగా చదివించింది. తర్వాత నేను సివిల్స్కి వెళ్ళాను. సివిల్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నేను కలెక్టర్గా జాబ్ చేస్తున్నాను పక్క జిల్లాలో. మీరున్నారని తెలిసింది. మీ రుణం తీర్చుకోవటానికి వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చా. టీచర్ అన్నాడు, కన్న తల్లిదండ్రులు చదువు చెప్పిన గురువు విద్యార్థుల నుండి పిల్లల నుండి థ్యాంక్స్ కానీ సారీ కానీ కోరుకోరు. మరేం కోరుతారు? వారికి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని వారికంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుతారు. నీ తల్లి అదే కోరింది, నువ్వు అలాగే వచ్చావు. నేను అదే కోరాను, నువ్వు అలాగే వచ్చావు. సవాల్ ఏంటంటే నీకు ఇచ్చిన కృపావరాలు, తలాంతులు, ఉద్యోగాలు, బాధ్యత, ఆరోగ్యం, భార్య, భర్త, పిల్లలు, పెళ్ళి, ఇల్లు, వాకిలి, డబ్బు, ఆస్తి, ఖజానా అంతా ఐస్ క్రీముల కొరక, బట్టల కొరక, ఫోన్ల కొరక, ఐపాడ్ల కొరక, తర్వాత ఇళ్ళు కొరక, వాకిళ్ళ కొరక, దేని కొరక? ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన 100 రూపాయలు బట్టి ఇది నేను ఈ స్థానంలో ఉన్నాను చెప్పగలిగితే ఎంత బాగుంది. అట్టివారు కావాలని తండ్రి ఎదురు చూస్తాను.